కేంద్ర జలశక్తి శాఖ నుంచి తెలుగు రాష్ట్రాల సీఎంలకు పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈరోజు ఉదయం లేఖ రాసింది. ఏపీ ఇచ్చిన బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపింది. బనకచెర్ల గురించి మాట్లాడదాం అని ఏపీ అంటుంటే ఆ అపాయింట్మెంట్ అసలు వద్దు, పాలమూరు దిండిల్ల జాతీయ హోదా గురించి మాట్లాడదామని తెలంగాణ సర్కార్ అంటుంది. ప్రాజెక్టు జాతీయ హోదా ప్రతిపాదించడం వెనుక తెలంగాణ సర్కార్ ఉద్దేశం ఏంటి? బనకచెర్లకు మొక్కాల్చడం తప్ప మరో ఉద్దేశం లేదా? ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఇలాంటి అంశాలపై ఇవాటి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఓకే, మనతో పాటు డిబేట్లో పాల్గొన్నారు నెల్లూరి దుర్గాప్రసాద్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి. ఈ నేపథ్యంలోనే డాక్టర్ కరాటే రాజునాయక్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో లైవ్లో ఉన్నారు. మరి ఇద్దరు త్వరలో జాయిన్ అవుతారు. తొమ్మిద దుర్గాప్రసాద్ గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి చర్చిద్దామంటే ఇప్పటికే జలవనరుల శాఖ ఇద్దరు సీఎంలకు లేఖ రాయడం జరిగింది. ఆ లేఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ మాత్రం లేఖను తిరిగి ఈరోజు ఉదయం కూడా రాయడం జరిగింది. చర్చించడానికి బనకచెర్ల పైన ఎలాంటి అవకాశం లేదండి. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఎవరు కూడా అభ్యంతరాలు తెలిపారు తప్ప ఎవరైతే ఈ నేపథ్యంలో హామీలు కూడా చెప్పలేదు. కానీ ఏదైతే మాకున్న ప్రాజెక్టులకు సంబంధించి మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించమని చెప్తాం, దానికైతే మేము ఓకే వస్తాము అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీఎంలు ఇద్దరు కూడా సన్నిహితులుగానే ఉంటారు. ఇదంతా కూడా ఓకే జరుగుతుంది అంటారు. కానీ దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అనేది మాత్రం అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు బనకచెర్ల విషయంలో మేము తెలుగుదేశం పార్టీగా ఆంధ్రప్రదేశ్ శాఖ కానీ లేకపోతే తెలంగాణ శాఖ కానీ బనకచెర్ల మీద మాకు అభ్యంతరాలు ఏమి లేవండి. అంటే తెలంగాణకి ఏం నష్టం జరగదు. కాకపోతే వేరే ఏమవుతుందంటే తెలంగాణలో విభజన చట్టంలో ఇచ్చినటువంటి గోదావరి జలాలు కానీ కృష్ణా జలాలు కానీ పంపిణీ చేయాల్సిన అవసరం ఉంది. అది కేంద్రం మీద బాధ్యత ఉంది. తర్వాత ట్రిబ్యునల్స్ వేశారు. అయితే ఇవాళ ఏదో ఉన్న రోగానికి మందు పెడితే అసలు పోయినట్టుగా ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సముద్రంలో కలిసే నీటిని మేము బనకచెర్లకు తరలించుకుంటూ కృష్ణా మీద కొంత ఫోర్స్ తగ్గటానికి గోదావరి జలాలు వాడుకుంటున్నామని చెప్పినాం. నేను చెప్తున్నా, గత ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ చాలా మంది దీన్ని రాజకీయం చేయకుండా ఒక రైతు వారీగా ప్రాజెక్టులుగా ఆలోచించండి. అంటే సముద్రంలో కలిసే నీటిని వాళ్ళు పట్టుకుంటే తప్పు లేదు. అట్లా అని మన వాటాలు గనక పోతే ఒప్పుకునేది లేదు. 100% తెలంగాణ ప్రాంతవాసిగా ఒకప్పుడు కృష్ణా జలాలు పోతిరెడ్డిపాడులో తరలించకపోతుంటే మేము కోర్టులో ఇంప్లీడ్ అయినాం. దక్షిణ తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని తెలుగుదేశం పార్టీగా ఇంప్లీడ్ అయినాం మేము. కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా బయాసిట్. నేను ఇవాళ అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు నదుల అనుసంధానం అని చెప్పి బనకచెర్లను పెట్టి ఎజెండాలో పెట్టి పంపించారు వాళ్ళు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మనకు కూడా ఇప్పుడు మీరు అన్నారు ఇచ్చంపల్లి అన్నారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టు గనక గోదావరి జలాలని మనం కృష్ణాలో గనక వేసుకుంటే మనకు కూడా అనుసంధానం అయింది. నీటి కొరత అనేది ఉండదు. కృష్ణా జలాలు తక్కువ ఉన్నాయి కాబట్టి గోదావరి జలాలను మనం కూడా వాడుకోవచ్చు. దాన్ని ఇప్పుడు బనకచెర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తుందో, వీఆర్ డిమాండింగ్ మనకు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి మాకు కూడా ప్రాజెక్టు వ్యయం ఎంతైతే కేంద్రం ప్రభుత్వాల లేకపోతే జాతీయ ప్రాజెక్టులో తీసుకోవాలనే డిమాండ్ రేజ్ చేయాలి మనం ఖచ్చితంగా. గోదావరి జలాలు వాళ్ళు సముద్రంలో కలిసే వాటిని వాడుకుంటుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి 1490 టీఎంసీలు మొత్తం గోదావరి జలాలు ఇప్పుడున్న లెక్క ప్రకారం, దాంట్లో 980 టీఎంసీలు మనకు వస్తాయి. మనం వాడుకోలేకపోతున్నాం. ఈవెన్ కాళేశ్వరం కట్టినాక కూడా 250 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ డిమాండ్స్ అన్ని ఉన్నాయి. నేను దీన్ని ఏమి ఇగ్నోర్ చేయట్లా. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిలిచినప్పుడు ప్రభుత్వం మేము రాము, ఇది కాదు, ఇది వయా మీడియాగా మాట్లాడుకొని చేసుకోవాల్సిందే. కోర్టులు తేలాల్సినవి కాదు. ఇవాళ బ్రిజేష్ ట్రిబ్యునల్ వేసి ఎంతకాలం అయిందండి? ఇవాళ ఎఫెక్స్ కమిటీ వేసి ఎంతకాలం అయిందండి? ట్రిబ్యునల్స్ వచ్చి ఎంతకాలం అయిందండి? గోదావరి బోర్డు వేసి ఎంతకాలం అయిందండి? కృష్ణా బోర్డు వేసి ఎంతకాలం అయిందండి? ఇప్పటికీ అయినాయా? కాలేదు కదా. కాబట్టి ఇది ఏమైనా నెగోషియబుల్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మధ్యలో కేంద్రం కూర్చోబెట్టి వయా మీడియాగా మనకేం కావాలి? ఎస్,
ముఖ్యమంత్రి గారు ఒక డిమాండ్ పెట్టారు. కృష్ణా గోదావరి జలాలు మాకు పంపిణీ చేయండి, 2 రాష్ట్రాలకు పంపిణీ చేయండి. అక్కడ ఆంధ్రప్రదేశ్కి ఎంత వస్తాయో మనకి ఎంత వస్తాయో పంపిణీ చేసి ఆ తర్వాత వాటర్ ప్రకారం కట్టుకోమనేది వేరు. కానీ వాళ్ళు ఇక్కడ గోదావరి జలాలు పూర్తిగా సముద్రంలో కలిసే మన ఇది బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో, పోలవరం బ్యాక్ వాటర్ సముద్రంలో కలిసేదాన్ని వాళ్ళు 200 టీఎంసీలు కూడా వాళ్ళు ఏమంటున్నారు, వరద జలాలే అంటున్నారు. డిపిఆర్ ప్రాజెక్టులో కూడా అదే పెట్టారు. ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన అపోహలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కడితే రేపు నికర జలాలు ఇవ్వాల్సి వస్తుంది. ప్రాజెక్టు కట్టేటప్పుడే వాళ్ళు ఒకటి డిపిఆర్ లో మేము వరద జలాలనే పట్టి అందులో బంధిస్తామని చెప్పారు 200 టీఎంసీలు. అది ఎట్లా ఒక 4 నెలలు రోజు 5 టీఎంసీలు చొప్పున 4 నెలలు వస్తాయి కాబట్టి ఆ 4 నెలలు వచ్చే 200 టీఎంసీలని సముద్రంలో కలవకుండా మేము పట్టి ఒక ప్రాజెక్టులో పట్టుకుంటాం అన్నారు. వరద జలాలు వరద వచ్చినప్పుడే పడతారు. గోదావరిలో ఎప్పుడైనా వరద వచ్చినప్పుడే నీరు వస్తుంది, మిగతా టైంలో నీరు ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో వరదలు వచ్చినప్పుడే మనకి ఇక్కడి నుంచి ఖచ్చితంగా భద్రాచలం నుంచి డైరెక్ట్ పోయి ఆ ఈస్ట్ గోదావరిలలో మొత్తం మునిగిపోయేది గోదావరి జలాల వల్లే కదా. కాబట్టి ఇక్కడ రాజకీయాల కన్నా ఎక్కువ ప్రయారిటీ ఇప్పుడు ఏంది. ఇవాళ నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఎందుకు తప్పు పడుతున్నానంటే, బిఆర్ఎస్ పార్టీ గోదావరి జలాలు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ అని తీసుకుంది కాబట్టి దీన్ని ఎట్లన్నా మనం చూడాలా. తప్పది. ప్రజలకు ఎడ్యుకేట్ చేయాలా, ప్రజలకు చెప్పాలా, నిజాయితీగా పరిపాలన అందించాలా. ఇవాళ కేంద్రం మీటింగ్ పెడుతుందంటే మీరు పోయి మాట్లాడాలి. నేను అడుగుతున్నా, కేసీఆర్ గారు బాబ్లీ పోయి మహారాష్ట్ర పోయి ఆ రోజు మాట్లాడుకొని వచ్చి ఒక 4 అడుగులు ఎత్తు తగ్గించి ఇవాళ ప్రాజెక్టు కట్టారు కదా. సరే ఆ ప్రాజెక్టు కట్టారు, దాన్నంతా అది వేరు విషయం, అది పక్కన పెట్టండి. తుమ్మిడిహట్టు దగ్గర కట్టారా, మేడిగడ్డ దగ్గర కట్టారు. తుమ్మిడిహట్టు దగ్గర వీళ్ళు వద్దంటారు, వ్యాప్కో వాళ్ళేమో అక్కడ లేదన్నారు వీళ్ళు. అదో పెద్ద సబ్జెక్టు, దాన్ని వేరే డిస్కషన్ పెడితే అది మాట్లాడతాం. కానీ ఇక్కడ నేను అడుగుతున్నా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి మన వివాదం 50 సంవత్సరాలుగా నడిచింది. అనేక ప్రభుత్వాలు ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అయినా 30-40 ఏళ్లుగా మనకు ఆ వివాదం తీరలేదు. తీరక ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆ వచ్చేటువంటి నీటిని కట్టలేకపోయాను. వాళ్ళు ఒప్పుకోలే. హైట్ తగ్గిస్తేనే 4 అడుగులు తగ్గిస్తేనే వాళ్ళు ఒప్పుకున్నారు. అయింది, ఇవాళ అయింది కదా. ఎంతో కొంత ఉత్తర తెలంగాణకు నీళ్లు వచ్చినాయి. సరే ఆ ప్రాజెక్ట్ ఏదో కుంగింది, దాన్ని ఏదో నింపొద్దన్నారు, అదంతా రాజకీయ టర్న్ తీసుకుంది. ఎనీహౌ ఏదున్నా వైబిలిటీ ఉన్నా లేకపోయినా రైతులైతే పంట పండించుకుంటున్నారు. ఇవాళ ఉత్తర తెలంగాణ రైతాంగం అయితే బ్రహ్మాండంగా పంట పండించుకున్నారు, సంతోషం. కానీ వైబిలిటీ అదంతా తర్వాత చూద్దాం. కానీ ఒక మేజర్ ఇష్యూ అనేది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిష్కరించుకొని వచ్చాడు కదా. నేను అదే అడుగుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే లెట్ దెమ్ గో, పోవాలి అక్కడికి పోయి. మనం ఇప్పుడు మీరు అన్నారు మా గోదావరి జలాలు, ఇప్పుడు వాళ్ళు అడిగింది గోదావరి మీద బనకచెర్ల అడిగారు. మనమేం డిమాండ్ చేస్తున్నాం, కృష్ణా జలాలు మాకు పంపాలన్నా. అదే అక్కడ డిమాండ్ పెట్టండి పోయి. ఈ పత్రికలు రిలీజ్ చేసుడు, లేకపోతే ఒక లెటర్ రాసుడు, వాళ్ళు గోదావరి జలాలు కొరకు పెట్టారు కాబట్టి మేము రావడానికి అది ఇగ్నోరబుల్. ఎట్లా ఇగ్నోరబుల్? ఆ కమిటీలో ఏం చెప్పినాయి? రైట్.